తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ప్రెజెంట్ అయితే హీట్ ఎక్కుతా ఉన్నాయి. నిజంగా ఇక్కడ పార్టీల వారీగా చూసుకుంటే ఒకానొక పార్టీలైతే చాలా ద్వేషించుకుంటా ఉన్నాయి. చాలా కక్ష పూరితంగా వ్యవహరిస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? పార్టీలు నిజంగా హుందాతనంగా ప్రవర్తించడం మానేసి ఈ రకంగా కక్షపూరితంగా దాడికి ప్రతి దాడి అంటే చర్యకు ప్రతి చర్య అనే విధంగా ఈ రకంగా ముందుకెళ్తా ఉన్నాయంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? ఈరోజు మనం హనంకొండలో ఉన్నాం. మనతోని గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, చాలా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కన్నోజు విజయ్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. ప్రజెంట్ వీరు రాజకీయంగా స్తబ్దతగా ఉన్నారు. సో కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎందుకంటే వీరు మరలా పొలిటికల్లోకి ఎంటర్ అవ్వడానికి వీరు ఎంట్రీ కోసము వేచి చూస్తున్నారు. కొంత సంకేతాలు వస్తూ ఉన్నాయి. సో కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం సార్. బీవీఆర్ న్యూస్ టీవీ న్యూస్కి యాజమాన్యానికి ధన్యవాదాలు. ఓకే సార్, నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద హాట్ టాపిక్ భారతీయ జనతా పార్టీని ముట్టడించడము, అక్కడ చాలా హై టెన్షన్ వాతావరణం ఏర్పడము, అక్కడ కొంతమంది గాయాలు అవ్వడము, ఇదంతా జరిగింది. ఎందుకు జరిగిందా అని చెప్పేసి చూస్తే సోనియా గాంధీ గారిని కొంత అనుచితమైనటువంటి వాక్యాలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇరు వర్గాల పార్టీల నాయకులు ఈ రకంగా చేసుకోవడం అనేది ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? ఇటువంటి రాజకీయాలు యాక్చువల్ ఏంటంటే పాలిటిక్స్ ఇటువంటి ఈ దాడి చేయడము అటువంటి రాజకీయాలు అయితే హెల్దీ కావు మెయిన్గా. ఓకే. సరే, ఇప్పుడు మనం ఇటువంటి ఇప్పుడు ఒక ఆఫీస్ మీద ఇంకో ఆఫీస్ మీద దాడి చేయడం వల్ల ఫ్యాక్షనిస్టులను తయారు చేయడం తప్ప ఇంకా వేరే అంతే ఇంకో అంతే కదా. ఇప్పుడు నువ్వు కొడతావు, నన్ను కొడుతున్నా, నేనేం చేస్తాను? నేను కొట్టాలని చూస్తాను. అయితే నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నేను కొట్టాలని చూస్తా కదా. లీగల్గా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు లీగల్గా వెళ్ళాలంటే ఎంత టైం అయితే నేను కేసు పెట్టి అది చేసి ఇది చేసే వారికి ఏమవుతుంది? అది కాదు. ఇప్పుడు ఒకరు ఆవేశపడతారు, ఒకరు ఆలోచిస్తారు. ఆలోచన పరుడు వేరే చేస్తాడు, ఆవేశంగా ఉన్నాడు ఇమీడియట్గా స్పందిస్తాడు. ఇప్పుడు అదే అవుతుంది ఇప్పుడు నీకు. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నాయి? ఈ రకంగా ఉండడం అనేది ప్రజలకు ఇచ్చే సంకేతం ఏంటి దీని ద్వారా? ప్రజలను రెచ్చగొట్టడం తప్ప ఇంక ఇప్పుడు యాక్చువల్ పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మొన్న 10 సంవత్సరాల తర్వాత 10 yearsకు వాళ్ళకు ఇవాళ అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ప్రజలకు సంతృప్తి ఇచ్చే ఒక పాలన చేయాలి. అంతేగాని డైవర్షన్ చేసుకుంటూ ఇప్పుడు యాక్చువల్గా బడ్జెట్ లేదు తెలంగాణలో. బడ్జెట్ అసలు లేదు. ఒకప్పుడు బడ్జెట్ ఉన్నదాన్ని ఇప్పుడు లోటు బడ్జెట్ తీసుకుపోయినారు. దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలని ఆలోచించకుండా ఎక్స్ట్రా పథకాలు పెట్టుడు, ఎవరు అధికారంకి రావాలని చెప్పే ఒక ఆలోచన తప్ప వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అలా ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇటువంటి ఇష్యూలు తప్ప పరిపాలన చేయడానికి మాత్రం కాదు. అంటే సార్ ఇక్కడ సోనియా గాంధీ గారి పైన ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా? కాదు, తప్పది. సోనియా గాంధీని అలా ఆమె ఒక మన మాజీ ప్రధాని మిసెస్, ఒక ప్రతిపక్ష పార్టీ హోదా ఉన్న వ్యక్తి, ప్రజెంట్ ఎంపీ, అటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. సరే, తను చేసినంత ఇమ్మీడియట్ తను క్షమాపణలు చెప్పాల్సిన విషయం 100% ఉన్నది, చెప్పిండు. దీనికి వీళ్ళు భౌతికంగా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. నిరసన తెలపాలి, 100% తెలిపచ్చు. నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అంతే కదా. ఓకే, మీరేమో 1 yearలో ఏం డెవలప్మెంట్ లేదని చెప్పేసి ఇందాక అన్నారు. కానీ కాంగ్రెస్ ఏమో ప్రజాపాలన అని చెప్పేసి అంటా ఉంది. ప్రజాపాలన మీకు అవపడతాం లేదా? ఎక్కడ ప్రజాపాలన సార్? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఎంత ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చిందో ఒకసారి ఉద్యోగాలు చూపెట్టండి మీరు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? గవర్నమెంట్ ఎక్కడ ఇచ్చారు మీరు? అని వాడు పేపర్లో ప్రకటించడం తప్ప ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడ రాలేదు. ఇప్పుడు మీకు నిరుద్యోగ సమస్య ఇంకా డబుల్ అయిపోయింది. ఇంతకుముందు యాక్చువల్గా రియల్ ఎస్టేటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చడం కానీ రియల్ ఎస్టేట్లు అందరూ ఇంట్లో కూర్చుంటారు తప్ప ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయిందా కంప్లీట్ జీరో. ఇప్పుడు ఇక్కడ మా హనుమకొండలో రోజుకు 500 నుంచి 600 రిజిస్ట్రేషన్లు అవుతుండే. ఇవాళ 30-40 రిజిస్ట్రేషన్లు అవడమే పెద్ద కష్టంగా ఉన్నది. ఇవాళ రీజన్ ఏంటిది? ఎందుకు అంటున్నారు? హైడ్రా తీసుకొచ్చి ఇప్పుడు బఫర్ జోన్లని సరే, హైడ్రా మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ ఏమైంది? దాని పబ్లిక్ మొత్తం రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ పడ్డది. ఇవాళ ఎన్ని వందల అపార్ట్మెంట్స్ హైదరాబాద్లో ఖాళీ ఉన్నాయి మీరు చూడండి. ఒకప్పుడు 8,000 తెల్లాపూరు, అక్తాపూరు 8,000కు పోయే అపార్ట్మెంట్ ఇవాళ 2 రోజులకు ఒకసారి మన ఫోన్ చేసి
5,000కి ఇస్తాం సార్, 5,500కి ఇస్తాం సార్ అనే పరిస్థితికి వచ్చిన బిల్డర్ ఎక్కడ పోవాలి? ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకొని కట్టి వాడు ఆర్థికంగా రోజు రోజు కూరుకుపోవడే తప్ప బయట బిల్డర్ మాత్రం బయటపడే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇక్కడ హైడ్రా అనేది హైదరాబాద్లో ప్రజెంట్ అయితే ఉంది. ఇంకా వరంగల్ వరకు ఇంకా విస్తరించలేదు కదా. విస్తరించకున్నా ఇప్పుడు ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఒక ఎఫెక్ట్ అనేది మనకు మన రాష్ట్రంలో హైదరాబాద్ ఎక్కడో కాదు కదా, తెలంగాణలో ఉంది కదా. హైదరాబాద్ ఎఫెక్ట్ ప్రతి ఒక్క జిల్లా మీద పడుతుంది ఆటోమేటిక్గా. మనం ఆల్రెడీ వరంగల్ కూడా హైడ్రా రావాలని చెప్పి ధర్నాలు చేస్తున్నారు, అప్లికేషన్లు ఇస్తున్నారు. హైడ్రా రావడం మంచిదే. ఇప్పుడు గవర్నమెంట్ భూములు కాపాడుకోవడం మంచిదే, చెరువులను కుంటలు 100% కాపాడాలి. పర్యావరణానికి 100% రైట్ వే ఉండాల్సిందే. కానీ దానికి ఇప్పుడు పాత వాటిని కట్టడాలను కూడగొట్టడం అనేది తప్పది. దానికి ఇప్పటి నుంచి ఏమైనా సెట్ చేసుకొని రైట్ వేలో పోయి వాటిని అన్ని సరి చేసుకోవాలి తప్ప నువ్వు ఇప్పుడు బీద వాళ్ళు ఎందరో ఉన్నారు సార్ అక్కడ పక్కన, వాళ్ళని తీసేయి సరే, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఎక్కడో ఒక ప్లేస్మెంట్ ఇచ్చి నువ్వు తీసేస్తే వేరు. నువ్వు రాత్రికి రాత్రి వచ్చి వాళ్ళ మినిమం కనీసం వాళ్ళ జీవనం ఉన్న వాళ్ళ ఇంట్లో బెడ్లను, ఫ్రిడ్జ్లను, ఏసీలను, ఫ్రిడ్జ్లు గిజ్లు అవన్నీ ఉంటే వాళ్ళ కనీసం సామాన్ తీసుకున్న టైం ఇస్తలేవు. నువ్వు డైరెక్ట్ నువ్వు పొక్కలను పెట్టి కూలగొట్టినాక వాడు ఎడికి వాళ్ళు ఆ మిడిల్ ఫ్యామిలీ ఆ పొజిషన్ రావాలంటే మళ్ళీ వాడు ఒక 10 ఏళ్ళు కష్టపడాలి మళ్ళీ. ఇది కరెక్ట్ కాదు కదా. ఓకే సార్, మీరు రీఎంట్రీ ఎప్పుడు సార్? పొలిటికల్లోకి రీఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు? గతంలో మీరు 2 పార్టీలలో పనిచేసిళ్ళు. ఫస్ట్ బీజేపీ, తర్వాత బీఆర్ఎస్లో పనిచేసిళ్ళు. మంచి సీనియర్ నాయకులుగా మీకంటూ ఒక పేరు అయితే ఉంది. మరలా స్తబ్దతకు ఒక 10 years. ఎస్, ఇప్పుడు మరలా రీఎంట్రీ ఇవ్వాలని ఒక కొంత ఆలోచనలో ఉన్నారంట. ఎప్పుడు, ఏ పార్టీలోకి? స్థానిక సంస్థలలో ఇప్పుడు మళ్ళీ రావాలని ఆలోచన. స్థానిక సంస్థలు వస్తున్నాయి కదా, అదే ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో బరిలో దిగే ఆలోచన ఉందా? బడిలో దిగాలనే ఆలోచన. ఎక్కడ నుంచి సార్? మళ్ళీ కరీంనగర్ నుంచే ఓకే, కార్పొరేషన్లో మళ్ళీ చేయాలని ఆలోచన ఉంది. ఓకే, ఇక అది మా సీనియర్లను సంప్రదించినాక పార్టీ ఏమైనా రివీల్ చేస్తారా మరలా? చెప్తా అది. పార్టీ టైం వచ్చినప్పుడు కరెక్ట్ పార్టీ. ఓకే, ఏ పార్టీ బెటర్ అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఏ పార్టీ బెటర్ అనుకుంటున్నారు? బీజేపీ బెటర్ అని నా ఆలోచన. ఎందుకు అంటే బీజేపీకి ఒక ఎయిమ్ ఉంటుంది ఎప్పుడు కానీ. బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన కాంచి ఒక్క స్కామ్ కూడా ఇవాళ ఒక్క స్కామ్ లేదు బీజేపీకి. ఒక క్లీన్ చీట్ ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. ఇలా కాంగ్రెస్ని చూసుకొని మీరు బోఫోర్స్ కాంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్న కాంచి, రాజీవ్ గాంధీ ఉన్న కాంచి మొత్తం స్కామ్లు, ఎన్నో స్కామ్లు ఉన్నాయి. మీరు ఏ స్టేట్కి పోయినా, ఇప్పుడు కర్ణాటక తీసుకోండి, ఏడన్నా తీసుకోండి, మీరు ప్రతి ఒక్క లీడర్ మీద స్కామ్లు ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇవాళ 50 లక్షలు ఇచ్చిన ఉన్నది కదా, ఆల్రెడీ కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రి. ఇలా బీజేపీలో అటువంటి క్యాండిడేట్లు ఎవరు లేరు. బీజేపీ పార్టీ నీట్గా ఉంటుంది. వాళ్ళు స్కాములు చేయరు, వాళ్ళు ప్రజల కొరకే ఆలోచిస్తారు. నరేంద్ర మోడీ ఒక బ్రహ్మచారి, తనకు ఫ్యామిలీ తాను సంపాదించుకోవాలనే ఆలోచన లేని వ్యక్తి కాబట్టి బీజేపీకి బెటర్ చాయిస్. నెక్స్ట్ టైం కూడా బీజేపీ వస్తుంది. ఓకే, తెలంగాణలో బీసీ రాజ్యాధికారం చేపడుతుంది అని చెప్పేసి చాలా ఊహాగానాలు నిజంగా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. సార్ మీరు చెప్పండి, నిజంగా బీసీ రాజ్యాధికారం వస్తుందా? బీసీ రాజకీయాలు వస్తుందా అంటే ఇప్పుడు బీసీలలో ఐక్యత లేదు. ఫస్ట్ లేదా? లేదు. ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు బీసీల పర్సెంటేజ్ ఎంత ఉంది సార్? బీసీ పర్సెంటేజ్ ఎంత, రెడ్డి పర్సెంటేజ్, ఎఫ్సీ పర్సెంటేజ్ ఎంత, మైనార్టీల పర్సెంటేజ్ ఎంత? బీసీలు ఏ రోజు కూడా ఐక్యతగా లేరు. ఇవాళ ఐక్యతగా ఉంటే కృష్ణయ్య గారు కొట్లాడింది ఎప్పటికేలో బీసీ గురించి కొట్లాడుతుండే ఆయన. అయినా కూడా ఆయనకే మొన్న ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. 40-45 ఏళ్ళకి ఆయన పోరాటం చేస్తే ఆయనకు అధికారం రావడానికి 45 ఏళ్ళు పట్టింది. ఇక ఈ మామూలు ప్రజలు ఇక ముఖ్యమంత్రి లెవెల్ పోవాలంటే ఏడా? ఇప్పుడు అసలు యాక్చువల్ రిజర్వేషన్లే తీసేయాలంటారు. ఈ కులగాలని అవసరమా? అంటే ఇప్పుడు బీసీ రాజ్యాధికారం చేపట్టదా? కష్టమే సార్, బీసీ రాజ్యాధికారం కష్టమే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బీసీ రాజ్యాధికారం రాదు. అంటే కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ పార్టీ వస్తున్నట్టుగా కొంత సంకేతాలు వస్తూ ఉన్నాయి. నిజంగా బీసీ సంబంధించిన ఒక పార్టీ వస్తే కనుక ఈ బీసీలందరూ అటువైపు మళ్ళీ అవకాశం లేదు అని చెప్పేసి ఎట్లా అనుకోవాలి? అవకాశం లేదు అని కాదు, ఇప్పుడు అవకాశం ఉంటుంది కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, బీసీలు ఉన్నారు, బీసీ లీడర్లు ఉన్నారు. వాళ్ళకి ఇంకా 4 ఏళ్ళు అవకాశం ఉంది. ఎవరు పోతారు సార్ వాళ్ళకు? ఓకే.
ఇప్పుడు ఎవరి స్వార్థం వాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటే అంతో ఇంతో 4 పనులు అయితే 4 పైసలు సంపాదించుకోవచ్చు. ఇన్ని 10 ఏళ్ళకెళ్ళి ఒక కూడా ఆవురు ఆవురు అంటున్నారు. 10 ఏళ్ళకెళ్ళి అధికారం లేక ఏం లేక ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ నిన్ను మొమ్మటే నువ్వు పోతావా నేను పోతాను పోను కదా. మరి ఏదో ఒక పని చేసుకోవాలి కదా. ఓకే సార్, కేటీఆర్ వ్యవహారం పైన మీరేమైనా స్పందించాలనుకుంటున్నారా? ఫార్ములా ఈ కార్ రేస్ గురించి ఏమైనా స్పందిస్తారా? నిజంగా కేటీఆర్ గారు ఒక మాట అంటా ఉన్నారు, ఆ కేసులో పస లేదంటా ఉన్నారు. ఏం చెప్తారు? సరే, ఏ వ్యక్తి అయినా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక పని చేస్తే నేను దొంగతనం చేస్తే దొంగ అని నేను చెప్పాను కదా. ఓకే, అది ఎవరు చెప్పాలి? చట్టం చెప్పాలి. చట్టానికి తను అడ్డం పోయినందుకు పోవద్దు. ఆయన ఇలా కోర్టుకు పోయిండు, తప్పు. కోర్టుకు పోవాల్సిన అవసరం ఏముంది? ఆయన తప్పే చేయలే కదా. కోర్టుకు పోవాల్సిన అవసరం ఏమున్నది? కోర్టుకు పోకుండానే నువ్వు దేనికంటే ఈడీ పిలిచినా పోవాలి, సిబిఐ పిలిచినా, ఏసీబీ పిలిచినా పోవాలి, ఎవరు పిలిచినా పోవాలి. నువ్వేందో ప్రూవ్ చేసుకో. నీ క్లీన్ చిట్ వాళ్ళే ఇస్తారు కదా. అయ్యో మేమే తప్పు పెట్టినాం అనేది. ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు అయితే ఇప్పుడు నువ్వు చేసినావని అయితే నిన్ను అలా పెట్టే ఆలోచన అయితే ఉండదు కదా. ఇరికేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఇరికిచ్చినా ఎందుకు ఇరుకుతావు నువ్వు? నీకు అది ప్రూఫే లేదా? అంటే జైలుకి వెళ్తారు అయితే దీన్ని బట్టి చూస్తే, మీరు చెప్పిన పదాలను బట్టి. సార్, చట్టం తన పని తాను చేసుకోకపోతే జైలుకి వెళ్తావా లేదని చట్టం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నువ్వు చేస్తేనో జైలుకి వెళ్తావు, తప్పే 100% తప్పదు. ఇప్పుడు కవిత కూడా ఏం చెప్పింది? నేను ఏం చేయలేదు, నాకు ఏం తెలియదు అని చెప్పి. మరి ఎందుకున్నది 6 నెలలు జైల్లో? ఊరికనే ఉందా? గవర్నమెంట్ జైల్లో ఏం ఫ్రీగా పుణ్యానికి ఫుడ్ పెట్టడానికి తీసుకుపోయి జైలు వేసడానికి గవర్నమెంట్కి అంత డబ్బులు లేవు కదా. నిన్ను నన్ను ఎందుకు వేస్తలేరు? అంతే కదా. అదే చట్టం. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోవాల్సిందే జైలుకు. ఆడ రాజైనా బంటైనా అంతే, నువ్వైనా నేనైనా అంతే. ఇప్పుడు మీరు మనం మీ పర్సనల్ గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం. కరీంనగర్లో మీరు ప్రజాప్రతినిధిగా బరిలో దిగాలని చూస్తున్నారు స్థానిక సంస్థల్లో. ఏం చేసిల్లు మీరు? కరీంనగర్ వాస ప్రజలకి మీరేం చేసిల్లు యాక్చువల్లీ? నేను కరీంనగర్లో ఫస్ట్ మాది ఒక క్లబ్ ఉంటుండే, బజరంగ్ దళం క్లబ్ అని. ఇక ఏం చేస్తుంది ఆ క్లబ్? దాని ద్వారా ఏంటి, ఎవరికి యూజ్? మామూలుగా సామాజిక కార్యక్రమాలు ప్లస్ ఈ టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్ అప్పుడు కండక్ట్ చేస్తుంటాం మేము. ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తాం. డబుల్ వికెట్ టోర్నమెంట్స్ అని అప్పుడే ఆ జమానాలో మేము కండక్ట్ చేస్తాం. అంతా ఒక అప్పుడే మాకు యూత్ క్లబ్ ఉండే, చాలా పెద్ద యూత్ క్లబ్. 200 మంది పిల్లలు ఉంటుండే మా దగ్గర. దానికి మా ప్రెసిడెంట్ రన్నారావు అని ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ దానికి. అప్పుడు రోడ్లు వాటికి వీటికి ఇప్పుడు ఫస్ట్ సిటీ బస్సు కరీంనగర్లో వేయడానికి కారణం మేమే. మా యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సిటీలో బస్సు తిరగాలని చెప్పి లోకల్ బస్సులు ఫస్ట్ తీసుకొచ్చింది మేమే. 89, 90 అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోలేదా? అప్పుడు జువాడి చంద్రశేఖరరావు గారు సపోర్ట్ చేసిండు మాకు. అప్పుడు ఎమ్మెల్యే ఉండే, తను టీడీపీ ఎమ్మెల్యే అప్పుడు. ఒక క్వశ్చన్, బీజేపీలో పనిచేసిళ్ళు, నెక్స్ట్ బీఆర్ఎస్లో పనిచేసిళ్ళు. ఎందుకు బీజేపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్కి ఎందుకు వచ్చిళ్ళు? బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ స్తబ్దతకి ఎందుకున్నారు? క్లారిటీ ఇవ్వండి. స్టూడెంట్ లైఫ్లో బీజేపీలో ఉంటాయి. ఎప్పుడు సార్ అది? 80s అప్పుడు ఏబీపీ పనిచేసిన. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చిన. కొన్ని రోజుల తర్వాత మామూలుగా ఈ ఉద్యమం టైంలో మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు, అప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చి ఉద్యమంలో తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్ చేసిన, ప్లస్ స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా చేసిన టీఆర్ఎస్. ఏమైనా పదవులు అనుభవించిల్లా? ఇక నామినేటెడ్ పదవులు మనకి ఏం రాలేదు, మన దానికి ఎక్కడ రానిచ్చింది. అంటే మీరు అడిగిల్లు కానీ రానివ్వలేదు, అంతేనా? అందరూ అడుగుతాం సార్. ఇప్పుడు అడగనేది ఇప్పుడు మన హక్కు. అది పార్టీలో పని చేసినప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది. అవును, కానీ ఇక ఎక్కడ మాకు అవకాశం రాలేదు. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే మీకు కొంత రాజకీయంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు అయితే జరిగాయి. ఒప్పుకుంటారు కదా? దాని గురించి ఏమైనా చెప్తారా? ఇక అది లోకల్ రాజకీయాల్లో కొంచెం నన్ను స్థానిక తొక్కే ప్రయత్నం చేసిన ఒక వర్గం చేయబట్టి నేను యాక్చువల్గా బయటికి రావడం జరిగింది. అంటే మీరు ఒక లీడర్గా ఎదుగుతున్నటువంటి క్రమంలో అవును. అప్పుడు యాక్చువల్గా మన యూత్ ప్రెసిడెంట్ మంచిగా సర్కిల్ ఉండేది. మా ఏరియాలో బాగానే ఉండే. టీఆర్ఎస్ టికెట్ మీదనే నేను ఫస్ట్ ఎలక్షన్తో టీఆర్ఎస్ ఎలక్షన్లో టీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేసిన కార్పొరేషన్లో, కరీంనగర్ కార్పొరేషన్లో. అప్పుడు ఒకటే సీట్ వచ్చింది. తెలంగాణలో ఫస్ట్ సీట్ ఒకటే వచ్చింది టీఆర్ఎస్లో.
అప్పుడు మనం సెకండ్ వచ్చినాం. కానీ యాక్చువల్ ఏంటంటే అప్పుడు కొంచెం కేసీఆర్ రాకపోవడం వల్ల ఇక అది ఏదో మా కర్మ అది. ఒక 4-5 దినం బయట పడ్డాం కానీ బయట పడలేదు. ఓకే ఓకే. ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు మీరు కరీంనగర్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో యాక్చువల్గా కరీంనగర్ మన స్థానిక సంస్థల్లో ఎవరైతే కరప్షన్ లేని క్యాండిడేట్ని ఎన్నుకోవాలి. మెయిన్ ఏంటంటే 100% కరప్షన్ లేని మా ప్రజలకు దరిదాపు ఏ పార్టీ అయినా కదా, ఏ పార్టీ అయినా పర్వాలేదు, కానీ కరప్షన్ లేని క్యాండిడేట్ను పర్సనల్గా ఆ క్యాండిడేట్ అసలు ఏం చేస్తాడు, ఏమున్నది, పర్సనల్గా ఆ క్యాండిడేట్కి ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజలకు సేవ చేయగలుగుతాడా లేదా అనే ఒక ఆలోచనతోటే ప్రజల ముందుకు పోవాలి, అతన్నే ఎన్నుకోవాలి. కానీ ఈ డబ్బు కొరకు పనిచేసేటోళ్ళను మాత్రం ఎన్నుకునే ప్రసక్తే లేదు, ఎన్నుకోవద్దు కూడా అటువంటి వాళ్ళను. ఓకే సార్, ఒక క్వశ్చన్తో ముగించేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా హీట్ ఎక్కిస్తూ ఉన్నాయి, అంటే రాష్ట్ర రాజకీయాలు రోజుకు ఒక ట్విస్టులు. ఇక్కడ ఎవరికి వారే రాజకీయంగా చర్యకు ప్రతిచర్య జరుగుతూ ఉంది, కానీ పబ్లిక్కి యూజ్ అయ్యే చర్యలు అయితే ఎక్కడ అవపడట్లేవు. ఏం చెప్తారు? అసలు పబ్లిక్ యూజ్ అయ్యే పరిపాలన ఎక్కడుందని నాకు ఇప్పటివరకు అర్థమైతే లేదు. అసలు ప్రజలకి ఇప్పుడు ఎక్కడొచ్చినాయి సార్, ఏమొచ్చింది? ఇప్పుడు రైతు బంధు అన్నాడు, భరోసా వచ్చింది. ఇప్పుడు ఇదేంది మన సంక్రాంతికి ఇస్తారా? సంక్రాంతికి ఇప్పుడు బడ్జెటే లేదాడా? ఎక్కడ వస్తుంది సార్? కష్టం అని. ఈ హామీలు ఇవ్వకుండా డెవలప్మెంట్ సైడ్ పోతే బెటర్. అంతేగాని 10 ఇంకో 6 ఇంకో అవసరమైతే ఈ బస్ ఫ్రీ ఇవన్నీ ఏం అవసరం? ఎట్లాగూ పోయేటోడు ఆల్రెడీ పోతాడు. బస్ ఫ్రీ కావాల్సింది సరే, నువ్వు లేడీస్కి ఇచ్చినావు పర్వాలేదు. ఒక్క బస్సు చూడండి సార్, ఇప్పుడు హైదరాబాద్ టు వరంగల్ రావాలంటే అసలు మామూలు బస్సులో మనం ఎక్కలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు పండగ సీజన్ కదా, చాలా ధరలు పెంచేసి ఎప్పుడైనా అట్లే ఉంది. ఒక్కరోజు అనేది ఇప్పుడు పండుగ సీజన్. ఇప్పుడు ఆంధ్ర సైడ్ కంటే మన సైడ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అటు సైడ్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. వాటికి ప్రత్యేకంగా రైలు వేసిండ్రు, దానికి అది వేరే విషయం. ప్రత్యేక బస్సులు వేసి ఎన్ని బస్సులు వేసి సరిపోవు. కానీ మన దగ్గర అంత క్రౌడే ఉండదు. ఇది రెగ్యులర్ క్రౌడే. ఇది నువ్వు రోజు ఎట్లున్నా రోజు అదే, నువ్వు హైదరాబాద్ వరంగల్ టు హైదరాబాద్ రా, గదే క్రౌడ్ ఉంటుంది. ఫెస్టివల్కి ఎఫెక్ట్ లేదా దీనికి? ఏం ఎఫెక్ట్ ఉంది సార్? గదే ఎఫెక్ట్, ఇంకేముంటుంది? ఎప్పుడున్నా ఆ ఫ్రీ బస్సులనే తిరుగుతాను, మీరు అటు ఇటు అటు. ఫ్రీ బస్సు లేక అసలు మగవాళ్ళకి ఛాయిసే ఉంటుంది అందులో. మహిళలు ఎక్కిస్తున్నారా? సరే, వాళ్ళని మనం కించపరచుడు కాదు. నేను అనేది ఏంటంటే అంత క్రౌడ్ ఉంటుంది ఆడ. కాకపోతే బస్సులు పెంచాలి. మరి అవసరమైతే ఇంకో 4 బస్సులు పెంచండి. ఇప్పుడు 10 బస్సులు ఉన్నా కాడ 20 వేయండి, 20 ఉన్నా కాడ 40 వేయచ్చు. బడ్జెట్ ఉంది కదా మరి మీ దగ్గర. ఈ హామీలు ఇచ్చే బదులు ఇచ్చే ముందు ఆలోచించాలి కదా. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.